హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇలా పిల్లలు అంటే మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో చాలా వరకు పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఏదో ఒకటి అడుగుతారు కదండి స్కూల్ నుంచి వచ్చేసేసరికి. మనం ఇలా స్పెషల్గా ఏదైనా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇష్టంగా కూడా తింటారు కదా. సో అందుకనేసి నేనైతే అటుకుల దగ్గర చిన్నగా స్వీట్ చేశానండి. స్వీట్ అయితే అదిరిపోయింది. ఎలా చేశానో చూడండి మీరే. నచ్చితే కనుక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ స్వీట్ నచ్చితే కనుక ఒకసారి మీరు ట్రై చేయండి. కంపల్సరీ ట్రై చేయాల్సిన స్వీటే అనేసి నేను అనుకుంటున్నాను. ముందుగా అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకోండి. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఈ మధ్య అటుకులని చాలా వరకు బ్రేక్ఫాస్ట్లో కానీ స్వీట్లలో కానీ ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అంటే బ్లడ్ రావడానికి కూడా అంటే దోహదపడుతుంది అనేసి అయితే చెప్తున్నారు కదా. అందుకనేసి అయితే దీనిలో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయని ఎక్కువగా అటుకులే తింటున్నారు. కాబట్టి ఇలా అటుకుల దగ్గర అయితే చిన్నగా పిల్లలకైతే స్వీట్ అయితే చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. తినే కొద్దీ తినాలనిపించేలా అనిపించింది నాకైతే. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది ఈ స్వీట్ది ఏందో రహస్యం. అయితే నేనైతే కడాయి పెట్టుకున్నాను కదా, ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి. తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనం, అంటే మన ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే తీసుకోండి కొలతల ప్రకారం. వాటర్ తీసుకొని వాటర్లో అయితే బెల్లం వేసేసాను. బెల్లం వేసిన తర్వాత అంటే పచ్చి కొబ్బరిని అయితే తురిమి దీనిలో అయితే యాడ్ చేశాను. పచ్చి కొబ్బరి తురుము ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత అయితే నేను మెల్లిమెల్లిగా అంటే అటుకులని అంటే మనం మామూలుగా అయితే అటుకులన్నీ క్లీన్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత జీడిపప్పుని, కిస్మిస్ ఇలాంటి మనం మామూలుగా అయితే గార్నిష్ కోసం అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం కదండి. పక్కనైతే నేనైతే వేయించుకొని నెయ్యిలో అయితే వేయించుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నానండి. మామూలుగా ఇలాంటివి అయితే పిల్లలకి పెట్టడం వల్ల హెల్తీగా ఉంటారు కదా పిల్లలు. అలా అనేసి అయితే పిల్లలకైతే ఇలా అయితే అప్పుడప్పుడు చేసి పెట్టేస్తూ ఉంటానండి నేను. అంటే అప్పుడప్పుడు స్వీట్స్ కానీ ఎప్పుడు హాటే కాకుండా ఇలా స్వీట్స్ చేస్తే కూడా పిల్లలు చాలా అంటే సంతోషంగా తింటారు. ఎప్పుడు స్వీటేనా అన్నట్టు కాకుండా ఎప్పుడు హాటేనా అన్నట్టు కాకుండా ఈక్వల్గా అటు ఇటు చేస్తూ ఉంటానండి. పిల్లలకైతే బాగా ఇష్టంగా అయితే తింటారండి. అయితే ఫైనల్గా అయితే ఇక్కడ పచ్చి కొబ్బరి కదా అండి, అది కొంచెం కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత అయితే మనం ఇలా అటుకులను అయితే డస్ట్ ఏమైనా ఉంటే చెరిగి ఇలా అయితే నేనైతే నీట్గా చేసుకొని ఒక కప్పు వరకు అయితే ఇలా నేనైతే వేయించేసుకున్నానండి. అటుకులను వేయించేసుకొని అదే ఈ బెల్లం పాకంలో అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం అంటే కొంచెం డ్రైగా అయ్యేంత వరకు అయితే కలిపేసుకోండి. 2 ఇలాచీ కూడా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ స్వీట్లో అయినా అంటే మామూలుగా ఇలాచీ వేస్తేనే ఆ ఫ్లేవరే వేరు, ఆ టేస్టే వేరు కదబ్బా. ఇలాచీ వేయకుండా చేయండి, అసలు తినలేము, తినాలనిపించదు. అదేంటో మరి చాలా చాలా టేస్ట్ అంటే ఇలాచీ దగ్గరనే తయారవుతుంది అనేసి అయితే అలా అనిపిస్తుంది అనమాట. 2 ఇలాచీనే వేసేసాను. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను కదా గాయ్స్. సో అందుకనేసి అయితే నేనైతే 2 ఇలాచీ తీసుకున్నాను. ఇలా కలుపుతూ ఉండండి, ఎంత కలిపితే అంత టేస్ట్ అయితే వస్తుంది మనకి. కలిపిన తర్వాత అయితే ఇదిగో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయిందండి. స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా అయితే నేనైతే మామూలుగా కప్పులో రోటీన్ కదా అండి, బాక్స్లలో రోటీన్ అనేసి డైరెక్ట్ నేను పచ్చి కొబ్బరి చిప్పలే ఉండే దీనిలోనే నేనైతే గార్నిష్ చేశాను. పిల్లలకు కూడా కొంచెం స్పెషల్గా ఉంటుందనేసి ఇలా అయితే ఇస్తే పిల్లలు కొంచెం ఫీల్ అవుతారు అనేసి అయితే ఇలా దీనిలోనే వేస్తున్నానండి. న్యాచురల్గా కూడా ఉంటుందనేసి అయితే వేస్తున్నానండి. ఇలా వేయడానికి కారణం ఏంటంటే మా బాబు సరిగ్గా స్వీట్స్ అయితే తినడు.
అందుకనేసి అయితే ఇలా కొంచెం స్పెషల్గా నాన్న నీకోసం ఇలా కప్పులో తీసుకొచ్చాను నాన్న అనేసి అయితే వాడికి చెప్తే, అంటే ఇలా కప్పులో ఇస్తే వాడేం చేసిండంటే చూడండి చెప్తున్నాను అది కూడా, ఆ పచ్చి కొబ్బరిని పైన గార్నిష్ చేశాను కదా, ఆ పచ్చి కొబ్బరి ఒక్కటే తిన్నాడు. అమ్మ నాకు ఇప్పుడు వద్దమ్మా అనేసి అయితే వాడైతే అంటున్నాడు. మా హ్యాపీకి అయితే ఒక్కది ఇంకా తినాల్సి వచ్చింది, తనకైతే ఇచ్చేసాను. తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తుందండి. ఇదండి నేనైతే అటుకుల దగ్గర ఇలా స్వీట్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకోటి శ్రీకృష్ణునికి చాలా ఇష్టం అంట కదా అటుకుల పోహ కానీ అటుకుల స్వీట్ కానీ చాలా వరకు అంటారు కదా, ఒకసారి ట్రై చేద్దాం చాలా బెనిఫిట్సే ఉన్నాయనేసి అయితే నేనైతే ఇలా రెడీ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి. మన పిల్లల కోసం కానీ మన ఆరోగ్యం కోసం కానీ ఇలాంటివి అయితే కొన్ని తింటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇలాంటివి తీసుకోవడమే ఉత్తమం అని అయితే నాకైతే అనిపిస్తుంది. గాయ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన మ్యాటర్ ఉందండి ఈ స్వీట్లో అయితే. ట్రై చేయండి, తినండి, బాగా బలంగా ఉండండి. మనం బలంగా ఉంటే మన పిల్లల్ని చూసుకుంటాం కదా. సో పచ్చి కొబ్బరిని తింటున్నారు కదా, చూస్తున్నారు కదా అండి. మ్యాక్సిమం అయితే ఇలా వద్దంటాడు. మా చిట్టి తల్లి చూడండి లాలీపాప్ తింటుంది. సడన్గా షాప్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో మా చిట్టి తల్లికి అయితే క్రయాన్స్ కూడా అయిపోయిండే. క్రయాన్స్ అయితే తెచ్చాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎప్పుడు అంటే ఇలా రెడీ అయితే ఉంటుందండి మా చిట్టి బంగారు తల్లి అయితే. మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.